పర్వతం ఎంత ఎత్తుకు దిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. పనినే ప్రాణంగా ప్రేమించేవారు సవాళ్లని ఆహ్వానిస్తారు, సాహసాలకి సిద్ధపడతారు. కొత్తదనం కోసం నిత్యం పరితపించేవారు. ఏం చేసినా చేయించినా అందులో ప్రజా ప్రయోజనాన్ని చూసేవారు. ఆఖరి శ్వాస వరకు ఇదే ఒరవడి కొనసాగించారు. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక రంగంలోనూ చెరగని ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించారు. క్రమశిక్షణ, కష్టపడ్డం, కలిసి పనిచేయడం విజయానికి సోపానాలు అని నమ్మే వ్యక్తి. ఏదో ఒకటి సాధించాలని నిత్యం తపన పడేవారు. ఒక వ్యక్తి కష్టపడితే ఎంత ఎత్తుకు ఎదగచ్చో నిరూపించారు. తన కలంతో కోట్ల మంది ప్రజల్ని చైతన్యవంతులను చేశారు. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాల్ని చేరుకున్నారు. ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. తన చివరి శ్వాస వరకు ఆయన ఏదో సాధించాలని ఆరాటపడేవారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా ఎదిగారు. అక్షర యోధుడు, తెలుగు మీడియా మొఘల్కి తనకు తిరుగు లేదని నిరూపించారు. సామాన్యుడే ఆయన అసామాన్య రీతిలో శిఖరంగా ఎదిగారు రామోజీరావు. రామోజీరావు పేరు వింటేనే తెలుగు వారందరికీ ఒక స్ఫూర్తి. తెలుగు నేలకి ఆయన చేసిన సేవ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తోంది. వ్యాపారవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా ఎన్నో రంగాల్లో రాణించారు. జర్నలిజం అంటే ఆయనకు ఇష్టం కాదు, ప్రాణంగా ప్రేమించేవారు. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయించేవారు. వర్తమాన వ్యవహారాల్ని ఆయన నిశితంగా పరిశీలిస్తారు. ఈనాడు ఇన్ని విజయ శిఖరాలు చేరడానికి తనలోని పాత్రికేయుడే ప్రధాన కారణం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా రామోజీరావు పనిచేశారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆయన సాధించిన విజయాలు లెక్కలేవు. కఠోర శ్రమ, క్రమశిక్షణతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తెలుగు నేలకు, తెలుగు జాతికి తన అక్షర జ్ఞానంతో ఎంతో సేవ చేశారు. తెలుగు మీడియాని ఈనాడుకు ముందు, ఈనాడు తర్వాత అనే విధంగా మారిపోయింది. పాత్రికేయ రంగంపై రామోజీ చేసిన బాట అలాంటిది. ఎంతో మంది జర్నలిస్టులని తయారు చేశారు. తెలుగు వారి అభిరుచులకి అనుగుణంగా స్విల్కర్ స్క్రీన్, బుల్లితెరపై తనదైన మార్కును చూపించారు.
రైట్, ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులర్పించడానికి అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పూలమాలతో నివాళులర్పించారు. ఆయనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నివాళులర్పించడానికి అక్కడికి చేరుకున్నారు. Very solemn and sad occasion. The passing away of Sri Ramaji Rao is a big loss for the Telugu speaking world. He didn't confine himself to the Telugu world, but he contributed immensely in the world of journalism, in the electronic media, in small financing, and in very many industries as well. He's always worked through his entrepreneurial skills to take care of the small people, common people, poor people, and attended even in the rural areas to their needs. Today I'm here as a representative of Government of India. The Honorable Prime Minister Shri Narendra Modi ji has sent me as his emissary to pay his respects, Government of India's respects, and also to place a wreath of respect and homage. So I've come here, met up with the family, expressed Honorable Prime Minister's condolences, and placed the wreath. Thank you. Ivala Gaurav ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు నన్ను కేంద్ర ప్రభుత్వ సార్బన వారి సార్బన ఇక్కడ వచ్చి కండోలెన్సెస్ ఇవ్వడానికి ఒక కుటుంబస్తులతోటి మాట్లాడి వారి కండోలెన్స్ మెసేజ్ ఒకటిని ఇక్కడ వాళ్ళతోటి షేర్ చేసుకోమని నన్ను పంపించారు. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతున్నాను. రామాజీరావు గారు కాంట్రిబ్యూషన్ గురించి వారికి బాగా తెలుసు. మొన్న రాత్రి కూడా వారు హెల్త్ ఎలా ఉంది అని ఆ ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళమని వారి ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. కుటుంబస్తులకి ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇది ఒక పెద్ద మన అందరికీ కూడా ఒక శోకమైన సందర్భం. వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అస్, బట్ కండోలెన్సెస్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. నమస్కారం.